ఈరోజు టాపిక్ వయసుతో పాటు వచ్చే ఆలోచనలు. సమస్య: యుక్త వయసు అన్నది అనుభవించడానికే కదా. ఆడి పాడి సరదాగా స్నేహితులతో తిరగాల్సిన వయస్సు మాది. ఎదుటి వ్యక్తి పట్ల చాలా ఆకర్షణగా ఉంటుంది. వాళ్ళ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. వాళ్ళ సాన్నిహిత్యం పొందాలని మరియు ప్రేమకు దగ్గరవ్వాలని ఎంతో ఆతృతగా ఉంటుంది. ఒక్కోసారి ఒక మనిషి పట్ల ఉన్న ఆకర్షణ వలన మరి ఏ విషయం మీద శ్రద్ధ పెట్టడానికి మనసు ఉండదు. ఇవన్నీ వయసుతో వచ్చే ఆలోచనలు అని నాకు కూడా తెలుసు. అంతేకాక ఇందులో తప్పేమీ లేదు అన్నది నా అభిప్రాయం. దీనికి మీరేమంటారు? తెలియచేయండి. వివరణ: బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణాస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్థావచ్చింతాసక్తః, పరే బ్రహ్మణి కోపి న సక్తః. ఇది శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పిన సంస్కృత శ్లోకం. ఇది మన జీవితంలో లాగే జరిగే తంతు. అర్థమేంటంటే, బాల్యంలో ఆటపాటలు, యవ్వనంలో పరస్పర వ్యామోహాలు, వార్ధక్యంలో చింత, ఇలా జీవితమంతా ఏదో ఒక ఆసక్తితో గడిచిపోతుంది. చివరికి దేవుడి మీద ఆసక్తికి సమయమే ఉండదని అర్థం. కానీ ఈ సూత్రంనకు లోబడకుండా చేసిన ఏ పని అయినా మనిషిని అద్భుతమైన స్థాయికి చేరుస్తుంది అనటంలో ఎట్టి సందేహం లేదు. అయినా మీరు చెప్పింది కూడా నిజమే పిల్లలు. మీ వయసులో మీకు హార్మోన్ల ప్రభావం చాలానే ఉంటుంది. కానీ మీకు భగవంతుడు హార్మోన్లతో పాటు బుద్ధిని, మేధస్సును కూడా ఇచ్చాడు. మీ పైన ఉన్నది హార్మోన్ల ప్రభావం అని మీరు తెలుసుకోగలిగినప్పుడు మీకు కలిగే ఆకర్షణ వికర్షణలు కేవలం తాత్కాలికం అని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఒకవేళ కేవలం ఆకర్షణ వికర్షణకి లోనై మీరు ప్రవర్తిస్తే ఇక మీకు జంతువులకి తేడా ఏముంది అంటారు. పిల్లలు, నిజంగా మీ వయసు వాళ్లతో వచ్చిన చిక్కేమిటంటే అన్నీ మాకు తెలుసు అనుకుంటారు. కానీ నిజానికి మీకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. టీనేజ్లో మీకు ఒక వ్యక్తి పట్ల ఆకర్షణ కలగడం సహజమే. కానీ ఆ ఆకర్షణ కేవలం బాహ్యమైనదే. నిజానికి దానికి ఎటువంటి విలువ లేదు. ఆ చిన్న విషయాన్ని మీరు గ్రహించగలిగితే మీకు కలిగే ఆకర్షణలకు చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పి దాన్ని వదిలించుకోగలరు. మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీ వయసులో వాళ్ళు ఎవరితోనూ ప్రేమ బంధం ఏర్పరచుకోకూడదు. ఎందుకంటే మీది చాలా లేత వయసు. ఆనందంగా చదువుకుంటూ ఆటపాటలతో ఉండాల్సిన వయసు. కాబట్టి అంత చిన్న వయసులో ఎవరినైనా ఇష్టపడి వాళ్ళని అప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం, లేదా వాళ్లతో అప్పుడే జీవితాన్ని పంచుకోవాలనుకోవటం, అది మీకు లేనిపోని చిక్కులు మరియు కొండంత బాధ్యత తెచ్చిపెడుతుంది. అంతేకాక ఒక వ్యక్తి మీ జీవితాన్ని పంచుకోవడానికి సరియా కాదా అని తెలుసుకునే పరిపక్వత మీకు ఉండదు. అంతేకాక మీకు శారీరక సంబంధాల మీద కూడా ఆసక్తి, ఆరాటం ఉంటే వాటిని మీరు వెంటనే కట్టడి చేయటం మంచిది. ఎందుకంటే చదువుకునే పిల్లలకి అలాంటి ఆలోచనలు ఎంతమాత్రం సరి అయినవి కాదు. ఒకవేళ మీరు అలా కాక కేవలం మీ కోరికలు, మీ దేహమును, మీ మనసును, మీ బుద్ధిని ఆశ్రమించి వాటికి అనుగుణంగా నడుచుకుంటే ఇక అంతకన్నా నీచమైనది మీ జీవితంలో మరి ఏదీ ఉండదు. అప్పుడు ఒక మనిషికి, పశువుకి తేడా అనేది ఏమీ ఉండదు. సూచనలు: ప్రేమ కథలకు మరియు సినిమాలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. ఒకవేళ వాటిని చూసినా అవన్నీ కల్పితమే మరియు అవన్నీ సినిమాలకే పరిమితం. నిజ జీవితంలో అవి ఏవీ సాధ్యం కాదు. ఒకవేళ అయినా అది మనకి తప్పక కీడు చేస్తుంది అన్న విషయాన్ని గ్రహించండి. ఇంకొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, అడల్ట్ కంటెంట్కి మీరు దూరంగా ఉండండి. ఇవాళ రేపట్లో స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని చెప్పి ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి.
కానీ అదొక విషవలయం అని తెలుసుకోండి. వాటికి మీరు బానిస అవుతే అది క్రమక్రమంగా మిమ్మల్ని పశువులుగా, మృగాలుగా మారుస్తుంది. అంతేకాదు, అలాంటి వాటికి ఆకర్షితులై వాటిని అనుసరించడం వలన కేవలం మీ జీవితాలే కాదు, ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయి. ఎందుకంటే చిన్న పిల్లల్ని మరియు ఆడపిల్లల్ని అపహరించుకొని పోయి, దేశాలు, తీరాలు దాటించుకొని పోయి వాళ్ళని ఇలాంటి వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, వినడానికి హానికరంగా లేనట్లని పెంచే నీ సమస్య నిజానికి ఎంత హానికరం అయినది అని. అందుకే పూర్వకాలంలోనూ మొన్నటిదాకా కూడా మన పెద్దలు ఆడపిల్లలను సంప్రదాయబద్ధమైన మంచి వాతావరణంలో తమ హద్దులను తెలుసుకుంటూ సిగ్గు బిడియములు కలిగి ఆత్మస్థైర్యంతో పెరిగేలా శిక్షణనిచ్చేవారు. అవసరం లేకుండా ఆడపిల్లలు మగపిల్లలతో మాట్లాడరాదు.